ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్స్ కంటే డైరెక్టర్స్ ఇమేజ్ అంతగా ఉండేది కాదు. మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరని డిస్కషన్ కూడా చేసుకునేవారు కాదు. పైగా హీరోయిన్స్తో పోల్చుకుంటే డైరెక్టర్ల రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే. ప్రెజెంట్ ఈ మ్యాటర్ రివర్స్ అయిపోయింది. రాజమౌళి బాహుబలి మూవీ డైరెక్షన్ చేశాక హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు రెమ్యునరేషన్ కూడా హీరోల కంటే ఎక్కువే తీసుకుంటున్నారు. ప్రెజెంట్ జక్కన్న రేంజ్లో మరో స్టార్ డైరెక్టర్ ప్లాన్ వేస్తున్నారట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? మూవీస్ కోసం ఆ డైరెక్టర్ అప్లై చేస్తున్న స్ట్రాటజీ ఏంటో పులుక్కేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్నటువంటి డైరెక్టర్స్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు జక్కన్న డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ సక్సెస్ సాధించాయి. రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీలో చాలా మూవీలు ఇండస్ట్రీలోనే టాప్ హిట్లయ్యాయి. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మగధీరా మూవీ. ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అలాగే ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. దీంతో ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన శాండిల్వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. జక్కన్న, నీల్ ఇద్దరు కూడా తమ మూవీలతో సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించారు. అందరి దృష్టి తమ అప్కమింగ్ మూవీల వైపు తిప్పుకున్నారు. ఇక ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు జక్కన్న, నీల్. రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 మూవీ చేస్తున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మొదట్లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రాజమౌళి తన కొడుకు కార్తికేయతో కలిసి షూటింగ్ లొకేషన్లు ఫిక్స్ చేసి వచ్చినట్లు సమాచారం. టైటిల్ ను గరుడగా కన్ఫర్మ్ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అంతా SSMB 29 ప్రాజెక్టుగానే పిలుచుకుంటున్నారు. అప్డేట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫెస్టివల్స్, ఒకేషన్స్ వచ్చి వెళ్ళిపోతున్నా ఇంకా SSMB 29 మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. కానీ జక్కన్నపై నమ్మకంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ NTR తో చేయాల్సిన మూవీ వర్క్స్ తో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో NTR, నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ తారక్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2ను కంప్లీట్ చేస్తున్నారు. అదయ్యాక నీల్ తో చేయాల్సిన మూవీ కోసం రంగులోకి దిగనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ తప్ప మేకర్స్ మరో అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ ను NTR, నీల్ ప్రాజెక్ట్ గా అందరూ పిలుచుకుంటున్నారు. దీంతో ప్రెజెంట్ సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీ వర్కింగ్ టైటిల్ విషయంలో రాజమౌళి కంటే కొంచెం తెలివిగా ఆలోచన చేశారని కామెంట్స్ చేస్తున్నారు. NTR మూవీకి NTR 31 అని కాకుండా ఫస్ట్ నుంచే NTR, నీల్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు మూవీకి రాజమౌళి SSMB, SSR గా ప్రమోట్ చేసి ఉంటే బావుండేదని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అలా ప్రమోట్ చేద్దాం అనుకున్నా అంతగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదని చెప్తున్నారు. ఆ విషయంలో కాస్త రాజమౌళి ఆలోచించి ఉండాల్సిందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్కింగ్ టైటిల్లోనూ రాజమౌళి బ్రాండ్ ఉంటే బావుంటుందని అంటున్నారు. మరోవైపు వర్కింగ్ టైటిల్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని కొందరు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కంపారిజన్స్ అవసరం లేదని క్రిటిక్స్ చెప్తున్నారు. చూడాలి మరి ఈ స్కెచ్లు మూవీపై ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.